ఒక పెద్ద మంచు ప్రదేశం ఉంటుంది. చుట్టూ కొండలు, నిశ్శబ్దం. ఆ ప్రదేశంలో నిశాంత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనితో పాటు ఒక డాగ్ కూడా ఉంటుంది. దాని పేరు రాఖీ. నిశాంత్, రాఖీ ఇద్దరూ కలిసి అక్కడే హాయిగా జీవిస్తుంటారు. వేటాడుతూ, మంట వేసుకుని, కాల్చుకుని తింటూ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్లకు ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది. అక్కడే ఉంటారు. ఒకరోజు రాత్రి అచానక్గా భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం విని రాఖీ బయటికి వచ్చి జోరుగా మొరుగుతుంది. రాఖీ మొరుగుతుంటే నిశాంత్ కూడా బయటికి వస్తాడు. దూరంగా కొండమీద ఏదో మెరుపులా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. రాత్రే కదా అని ఒక దీపం పట్టుకుని మెల్లగా వెళ్ళి చూస్తాడు. కాని ఏమీ కనిపించదు. పొద్దున చూద్దామనుకుని తిరిగి ఇంటికి వచ్చి ఆలోచిస్తూనే పడుకుంటాడు. తెల్లారి లేచి పారా తీసుకుని అదే చోటికి వెళ్తాడు. మంచును తవ్వుతుంటే మంచు పర్వతం కింద ఒక ఖాళీ ప్రదేశం బయటపడుతుంది. అది ఒక ఏలియన్ స్పేస్ షిప్. లోపలికి వెళ్లి చూస్తే ఎవ్వరూ లేరు. కాని చాలా ఏలియన్ ఎగ్స్ ఉంటాయి. అవి బయటకు వస్తే మన ప్రపంచం నాశనమవుతుందని నిశాంత్ అర్థం చేసుకుంటాడు. ఏం చేయాలో ఆలోచించి మెల్లగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలు తీసుకుని మళ్లీ అక్కడికే వెళ్తాడు. ఆ షిప్ లోపల పెట్టి దూరంగా వెళ్లి పేల్చేస్తాడు. అంతే. ఇప్పుడు నిశాంత్ మనమంతా సేఫ్ అని భావిస్తాడు. ఆగండి ఆగండి ఆగండి, మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.